హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మా ఊరి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కూడా నేను కొత్త టాపిక్ తో వచ్చేసానండి. సో మనం ఈ రోజు 2 బ్యాక్ లింక్స్ చూద్దామండి. ఆ 2 బ్యాక్ లింక్స్ చాలా పవర్ఫుల్ బ్యాక్ లింక్స్. హై అథారిటీ, పేజ్ అథారిటీ, అంతా స్పామ్ స్కోర్ కూడా నీట్ గా ఉంది. స్పామ్ స్కోర్ చాలా తక్కువ, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ వెరీ హైలో ఉన్నది. సో మీరు ఆ రెండు కూడా చేసేసేయండి అండ్ ఇంప్లిమెంట్ చేయండి మీ వెబ్సైట్ కి. ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ లేదా మీ వెబ్సైట్ కి కానీ ఇంప్లిమెంట్ చేశారంటే ఖచ్చితంగా మీది పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది, అలాగే వెబ్సైట్ అనేది కూడా అవుతుంది. మీకు ఇంప్రెషన్స్, క్లిక్స్ కూడా బాగా వస్తాయి. సో ఇదండి ఈరోజు. అండ్ ఏదో బ్యాక్ లింక్స్ ఇచ్చేసామని కాకుండా డైలీ 10 to 15 బ్యాక్ లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీ పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. మీరు టార్గెట్ పెట్టుకోండి, 1 నెల పెట్టుకోండి, 2 నెలలు పెట్టుకోండి. ఆ 2 నెలలు స్టిక్ అవ్వండి. బాగా స్టిక్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా డైలీ 10 to 15 మీరు చేసేందరూ ఏదో సాటర్డే, సండే, ఫెస్టివల్ అయినా కానీ మీరు బ్యాక్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశారంటే మీ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది గూగుల్ ఎస్ఆర్పిలో. సో అదండి, మనం డెస్క్టాప్ వెళ్ళిపోదాం. సరే, బిఫోర్ వెళ్ళేటప్పుడు యాజ్ యూజువల్ అండి, నా పేరు కాశీ విశ్వనాథం. నాకు 5+ years ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు కూడా ఏదైనా ఎస్ఈఓ ఆన్లైన్ క్లాసులు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే సర్వీసెస్ కావాలన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా మాత్రం నాకు చెప్పండి. నేను మీకు ఇష్యూస్ వెంటనే రిజాల్వ్ అయితే చేసేస్తాను. సో ట్రస్ట్ మీ, నమ్మండి, హార్డ్ వర్క్ అనేది చేయాలి. అట్లీస్ట్ డైలీ 2 to 3 hours చేస్తే పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. నాది కూడా అయిందండి. సో ఆ విధంగా నేను చెప్తున్నాను, ఓకేనా? సో మీరు కూడా అట్లాగే చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు చెప్తే నేను మీకు ఇష్యూ అనేది రిజాల్వ్ చేసేస్తాను, ఓకేనా? సో మనం టాపిక్ వెళ్ళిపోదామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ మధ్య షార్ట్లో పెడుతున్నాను స్మాల్ డిస్క్రిప్షన్స్ తోనే ఇమేజెస్ అనేవి మీకు స్కేర్ చేస్తున్నాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే చూడండి, చూసి అవి ఇంప్లిమెంట్ చేయండి. ఎస్ఈఓ లిమిట్స్ కానీ, ఎస్ఈఓ మిస్టేక్స్ కానీ ఏ ఉంటాయనే చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే మీకు మొత్తం అంతా ఎస్ఈఓ రిలేటెడ్ టాపిక్స్ అయితేనే ఉంటాయి. సో మనం ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి, మనం ఖచ్చితంగా వర్క్ చేస్తే మాత్రం ర్యాంక్ అనేది అయితే అవుతుంది. ఒకటి, మనం డెస్క్టాప్ వెళ్ళిపోదాం. ఆ 2 బ్యాక్ లింక్స్ ఏమైనా చూపిస్తాను, మీరు ఈ రోజు ఇంప్లిమెంట్ చేసేసేయండి. ఏం లేదు, సింపుల్ 2 minutes 3 minutes అంతే. మన జీమెయిల్తో లాగిన్ అవడం, మన యూఆర్ఎల్ ప్లేస్ చేయడం, అంతే అయిపోతుంది. తర్వాత మనకి ఇంప్రెషన్ అనేది పెరిగితే 1 or 2 days లో, ఓకేనా? మనం డెస్క్టాప్ మీద వెళ్ళిపోదాం, ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఇదండి నా వెబ్సైట్. జస్ట్ వర్డ్ ప్రెస్ లోనే చేశాను, డ్రాగ్ అండ్ డ్రాప్, వితౌట్ ఎనీ పెయిడ్ టూల్స్ ఆర్ పెయిడ్ థీమ్స్ లో కానీ చేయలేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ లోనే చేశాను. మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను, ఓకేనా? సో థ్యాంక్స్ అండి. నాకు ఇప్పుడు 172 సబ్స్క్రైబర్స్ అయ్యారు విత్ ఇన్ ది 1 month లో. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎవరెవరైతే నాకు సబ్స్క్రైబర్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇగోండి నా ఇవి నేను షార్ట్స్ కూడా చేశాను. మీరు ఏదైనా మిస్ అయితే షార్ట్స్ కూడా చూడండి, ఓకేనా? నా వీడియోస్ కూడా పెట్టాను. ఆల్మోస్ట్ మొత్తం అంతా ఎస్ఈఓ గురించి ఉంటుంది. సో నేను ఎస్ఈఓకి బాగా అడిక్ట్ అయ్యానండి. సో నేను ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అంటే నేను చాలా ఇష్టపడతాను. వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారనేది నా నమ్మకం. సో మీరు కూడా హార్డ్ వర్క్ అయితే చేయండి. అట్లీస్ట్ డైలీ 2 to 3 hours మీరు ఖచ్చితంగా చేశారంటే మీ పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది, ఓకేనా? సో మొత్తం ఎస్ఈఓ గురించి ఉంటాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? సార్, మన టాపిక్ వెళ్ళిపోదామండి. మా టాపిక్ ఏంటంటే బ్యాక్ లింక్స్. సో నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసేసానండి. దాని పేరు సోషల్. ఇది జస్ట్ మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. మీ జీమెయిల్తో లాగిన్ తర్వాత మీకు ఇట్లా కనబడుతుంది, మీకు ఇట్లా ప్రొఫైల్ వస్తుంది. సో మీరు ప్రొఫైల్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ ఆటోమేటిక్ గానే అక్కడ అడుగుతుంది, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళాను అనుకోండి, ఇట్లా అడుగుతుంది. సో కిందకు వచ్చిన తర్వాత మీది డిస్ప్లే నేమ్ ఇవ్వండి. మీది దేని గురించి మీరు అబౌట్ అంటే దేని ఫిట్నెస్ గురించా, లేకపోతే డిజిటల్ మార్కెటింగా, లేకపోతే వేరేది ఏదైనా ఇస్తే సరిపోతుంది. తర్వాత వెబ్సైట్ యూఆర్ఎల్ అండి, నేను అయితే ఇచ్చాను, యూట్యూబ్ ఇచ్చేసాను. మీరు కూడా ఫేస్బుక్ ఏమైనా ఉంటే ఇవ్వండి. సో ఇదంతా అయిపోయాక సేవ్ సెట్టింగ్స్కి వెళ్ళిపోండి. దాని తర్వాత పిన్ అనేది క్రియేట్ చేయండి. సో పిన్ అంటే మనం జస్ట్ మనం బ్లాగ్ పోస్ట్ అనేది చేస్తున్నాం. సో మీరు ఎప్పుడు బ్లాక్ లింక్స్ మాత్రాన కాదు, డైలీ రెగ్యులర్గా బ్లాగ్ పోస్ట్లు అనేది పోస్తే మీకు వెంటనే కాకపోయినా విత్ ఇన్ ది 1 month లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఏదో ఇచ్చేసామంటే మాత్రం కాదు, రెగ్యులర్గా అప్డేట్ చేయండి, ఓకేనా? సో నేనైతే అప్డేట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను హౌ టు క్రియేట్ హై క్వాలిటీ బ్యాక్ లింక్స్. సో నేను దీన్ని ఇస్తున్నా. సో నేను చాట్ జిపిటిని కూడా అడిగేశానండి హౌ టు క్రియేట్ ది బ్యాక్ లింక్స్ అనేది. సో మీరు కూడా దాని ద్వారా వెళ్ళిపోండి. సో నేను క్రియేట్ బ్యాక్ లింక్, హౌ టు క్రియేట్ బ్యాక్ లింక్. సో నేను ఇదంతా కాపీ చేస్తున్నా, కాపీ చేసి డిస్క్రిప్షన్ ఇస్తున్నా, ఓకే? టైటిల్ హౌ టు
how to create CREAT, how to create high quality backlinks. ఇది టైటిల్ అండి. సో ఇక్కడ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే కన్ఫర్మ్ చేసేసుకోండి, నేను చేసేసాను. సో ఇంకేమైనా మిస్ అయిందా? హై క్వాలిటీ అంటే ఐఫోన్ లేదు. సో ఇంకేమైనా మిస్ అయితే చూడండి. సో ఇదండి, ఇట్లా చేసేసిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ అడుగుతుంది. మీ ట్యాక్స్ రిలేటెడ్ ట్యాక్స్ ఇవ్వండి. నేనైతే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎస్ఈఓ సర్వీసెస్ ఎస్ఈఓ ఏజెన్సీ ఎస్ఈఓ బెస్ట్ ఎస్ఈఓ సర్వీస్ ఏజెన్సీ ఇచ్చినాను. సో ఇదండి, ఇప్పుడు మనం పిన్ చేసినామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో పిన్ ఇదండి. ఇప్పుడు మన బ్యాక్ లింక్ అయిందా లేదు చూసుకుందాం. అంటే సిరీస్ పిన్ ఓకేనా, మనకు ఆటోమేటిక్గానే కవర్ అయిపోయిందండి. సో ఈ విధంగా మీరు బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేయండి అండ్ బ్లాగ్ పోస్ట్ కూడా చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినంటే మనకి ఇక్కడికి వచ్చేస్తాయండి. మీకు ఏది కావాలంటే చూడండి. నేను టెక్ విసుకి వెళ్తాను. సో నేను ఇంతకుముందు ఇదే క్రియేట్ చేసేసాను బ్యాక్ లింక్. సో ఓకేనా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ బ్యాక్ లింక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్యాక్ లింక్ ఏంటంటే పిన్ టిప్. ఓకేనా, సో నేను ఇప్పుడు అది చూపిస్తాను. ఇది ఒక్కొక్కసారి ఇది థాయ్ లాంగ్వేజ్ అండి, థాయ్ వెబ్సైట్. సో మనం థాయ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక ట్యాబ్లోకి వెళ్ళి హ్యాండ్ టిప్ కొట్టారంటే ఓపెన్ అవుతుంది. సో ఇది అండి థాయ్ లాంగ్వేజ్లో ఉంటుంది. మనం దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేసుకుని సో లాగిన్ రిజిస్ట్రేషన్ అయిపోతే సరిపోతుంది. సో నేను జీమెయిల్తో వెళ్తున్నా. సైన్ ఇన్ విత్ జీమెయిల్ ఇది ఇచ్చేద్దాం, ఇది ఇస్తా. సో నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్. ఓకే, యాక్సెప్ట్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. యాక్సెప్ట్ చేయండి, క్లిక్లో చేయండి. మనం చదవని అవసరం లేదు, ఎవరు చదవరు కూడా, జస్ట్ యాక్సెప్ట్ చేయడం. సో క్రియేట్ ఇన్ యువర్ అకౌంట్ అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మనకు హోమ్ పేజ్ అయితే మన అయిందండి. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా మీరు ప్రొఫైల్ మై పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాక ఏంది ఎడిట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. సో ఎడిట్ ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, అవి ఫిల్ చేయాలి. మెన్, డేట్ ఆఫ్ బర్త్ ఫేక్ అయితే ఫేక్, ఒరిజినల్ అయితే ఒరిజినల్ ఇవ్వండి. నేను 26 ఏడుంది, ఇది డేట్ ఆఫ్ బర్త్ 2012, 18, 19, 20, 21, 2000. ఓకే, సో ఇంట్రడక్షన్ మీరు ఇచ్చేసేయండి. అది 800 క్యారెక్టర్స్ అనుకుంటా తీసుకునేది. సో నేను 800 క్యారెక్టర్స్ ఇస్తున్నా. ఎంత? 300 క్యారెక్టర్స్, 279. ఓకే, నైస్. సో నెక్స్ట్ వెబ్సైట్ లింక్ ఇచ్చేసేయండి. నేను URL ఇస్తున్నా. సో మీరు కూడా ఆ విధంగా ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ రికార్డ్ అయిపోయిందండి. పేజ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చూడాలనుకుంటే సో మనకి థాయ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి మీరు ట్రాన్స్లేట్లోకి వెళ్ళండి. ట్రాన్స్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ ఇంగ్లీష్లో క్లిక్ చేసినారంటే వచ్చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మై పేజ్లోకి వెళ్ళండి. సో మీకు ఇక్కడ అనేది అన్ని చూపించేస్తుంది. సో బార్ను ఇది చూపించింది మన ఏజెన్సీ. ఓకేనా, అయిపోయిందండి. మన బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేసేసినాం. సో నెక్స్ట్ పోస్టర్ టాపిక్, మన పోస్టర్ టాపిక్ చేస్తున్నాం. మీకు ఇక్కడ క్వశ్చన్ కావాలా, లేక పోల్ థ్రెడ్ కావాలా, డిస్కషన్ కావాలా, అదనేది మీకు కనిపిస్తుంది. నేను డిస్కషన్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ కూడా సేమ్ రైట్ క్లిక్ ఇచ్చి ఇంగ్లీష్లో మార్చేసేయండి. బ్యాక్ లింక్స్ హౌ టు క్రియేట్ హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఇచ్చేయండి. సేమ్ అదే కాపీ చేసేసేయండి. ఇందాక మనం ఇచ్చినాం కదా ఏది ఇది. సో నేను కాపీ చేసేస్తున్నా. సో నేను పేస్ట్ అయితే ఇస్తున్నా, చేసేసా. సో ఇక్కడ మీరు లింక్ ఇచ్చేసేయండి. ఓకే, ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీ URL ఇచ్చేసేయండి. నేను ఇది సెలెక్ట్ చేసిన. సో ఇక్కడ మనకు కావాల్సింది హై క్వాలిటీ గెస్ట్ పోస్టింగ్ ఇస్తున్నా. స్పెల్లింగ్లు మార్చుకోండి. గెస్ట్ పోస్ట్కి వెళ్ళి ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఇచ్చేసారంటే లింక్ మనం ఏంటంటే టెక్స్ట్ ఇచ్చేసేయండి. ఏంది గెస్ట్ పోస్టింగ్ గెస్ట్ గెస్ట్ పోస్టింగ్ ఇచ్చేయండి. లింక్ టు ఇన్సర్ట్ పాయింట్లు కొట్టండి. ఇక్కడ అట్లా వస్తుంది. తర్వాత దీన్ని రిమూవ్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకే, సో డన్.
మీరు నెక్స్ట్ పోస్ట్ చేసేసేయండి. సెండ్ ఏ పోస్ట్. ఇక్కడ ఆటోమేటిక్‌గానే తీసేసుకుంటుంది ఆటో ట్యాగ్స్. సో, నేను సెండ్ ఏ పోస్ట్ చేసినాను. సెండ్ ఏ పోస్ట్. ఓకే. అయిపోయింది. చూద్దాం. హ్మ్. ఓకేనా? క్రియేట్ అయింది బ్యాక్ లింక్ అండ్ కాంటెంట్ ఆల్సో ఇచ్చేసినాం మనం. ఓకే. ఇదండి. ఈ విధంగా మీరు బ్యాక్ లింక్ క్రియేట్ చేయండి. ఒకటి ప్యాన్ టిప్ ఒకటి, ఇంకోటైతే సోషల్ డాట్ సోషల్. సో, ఈ 2 ఇచ్చేసేయండి. బాగున్నాయి. డీఏపీఏ బాగుంది. స్పామ్ స్కోర్ కూడా చాలా తక్కువ. సో, మీరు కూడా ట్రై చేయండి. మన ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి. మన ఎన్ని బ్యాక్ లింక్స్ ఇస్తే మనకంత వెబ్‌సైట్ అనేది ర్యాంక్ అయితుంది. ఓకేనా? సో, ఇదండి ఈరోజు టాపిక్కు. రేపు మళ్ళీ కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చేస్తాను. సో, మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ 2 టాపిక్స్. సో, ఎవరైనా మిస్ అయితే చూడండి నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నాకు చెప్తే నేను వెంటనే రిజాల్వ్ చేస్తా. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.